పొగడ్లేని ఆడామన్నా, పవర్ లేని పొలిటీషియన్ అన్నా ఈ సమాజం ఎంత చిన్న చూపు చూస్తుందో కదా! పాపం గట్లనే అయితుంది ఆంధ్రాల ప్రతిపక్ష పచ్చ పార్టీ పరిస్థితి. లోకేష్ అన్న ఏడికి పోతే ఆడికి చెకింగ్‌ల పేరుతోటి అడుగు అడుక్కు అడ్డం పడుతురట కాకీలు. గంతే లోకేష్ అన్నకు తిక్క రేగింది. అరె గడిగడికో పారి ఎన్ని సార్లు ఆపుతారువా? అదే వైసీపీ లీడర్ల కార్లెందుకు ఆపి చెకింగ్ చేస్తలేరు? మా బండ్లే అల్కాయ్ దొరికినాయి అని పోలీసోళ్ళని చెడామాడా వాయించిండు. ఇక పోలీసోళ్ళు అది మరి అనుకుంటా నీళ్ళు నమిలిర్రు. ఎన్నిసార్లు ఆపుతారు సార్? ఎక్కడ ఆపారు? ఏ ఎంపీ గారిని ఆపారు సార్? అయోధ్యరామ్ రెడ్డి గారిని ఆపారా మీరు బండి? పద్ధతిగా శ్రీనివాసరావు గారు ఇది గుర్తుపెట్టుకోండి అన్నట్టు జాగ్రత్త సార్లు లోకేశం ఏం ఎడ్డోడేం కాదు. ఇప్పుడు ఎవరైతే ఏడిపిస్తారో వాళ్ళందరి పేర్లు ఎర్ర బుక్కులు రాసుకుండాట. పవర్లకు రాగానల పని పడతాడట. చూడు ఆంధ్ర డీజీపీని తమాషాలు ఆడొద్దు అని చెప్పుర్రి అని ఏకదం వార్నింగ్ ఇస్తున్నాడు. పోలీసు వాళ్ళది ఏమున్నది? ఇవాళ పవర్లు ఉంటే అలా చెప్పు చేతలు నడుస్తారన్న పేరు ఉండనే ఉండి ఏ చెట్టు పచ్చగుంటే కాకిలు ఆ చెట్టు నీడ కిందనే పనిచేస్తారన్నది జగమెరిగిన సత్యము. అంతేగాని చట్టము న్యాయము అవన్నీ మన ప్రజాస్వామ్య దేశంలో పెద్ద బూతు మాటలు అయిపోయినాయి. దేశంలో ఏ మూలకైనా చట్టం ముందు అందరు సమానమే కానీ అధికార పార్టీలు జర ఎక్కువ సమానము, కడమలు తక్కువ సమానము అని వాళ్ళు ఎప్పటికప్పుడు ఇట్లా నిరూపిస్తూనే ఉంటారు అంటున్నారు ప్రతిపక్ష పార్టీలు.